హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బీటెక్ డేటా స్ట్రక్చర్స్లో సార్టింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్, టెక్నిక్స్ ఎలా ఉంటాయనో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ ఈజ్ ఏ యూజ్ టు అరేంజ్ ద డేటా ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఆర్డర్. ఓకే, పర్టిక్యులర్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్. 2 ఆర్డర్స్నే పర్టిక్యులర్ ఆర్డర్ అంటారు. ఓకేనా? ఒక యూజ్డ్ డేటా ఎలిమెంట్స్ ని ఒక వరుస క్రమంలో అమర్చడాన్ని సార్టింగ్ అంటారు. అంటే డిసెండింగ్ ఆర్ అసెండింగ్ ఆర్డర్ రెండిట్లో మన ఇష్టం. ఓకేనా? దాన్నే సార్టింగ్ అంటారు. ఓకేనా? దీంట్లో మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. సార్టింగ్ టెక్నిక్స్ 3 టైప్స్ ఉంటాయి. సార్టింగ్ టెక్నిక్స్ అనేవి మెయిన్లీ 3 ఉంటాయి. ఫస్ట్ ఏమో బబుల్ సార్ట్, సెకండ్ ఏమో సెలక్షన్ సార్ట్, తర్వాత మూడోది ఇన్సెక్షన్ సార్ట్. ఈ 3 టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. సార్టింగ్ లో ఈ 3 టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా? దీంట్లో ఫస్ట్ది మనం బబుల్ సార్ట్ కి ఎగ్జాంపుల్ చూద్దాం, అలాగే సెలక్షన్ సార్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇన్స్ట్రక్షన్ సార్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఈ ఎగ్జాంపుల్స్ అనేది చాలా ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్, మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. ఓకేనా? ఫస్ట్ బబుల్ సార్ట్ చూద్దామా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ బబుల్ సార్ట్ చూద్దాం, తర్వాత సెలక్షన్, ఇన్స్ట్రక్షన్ సార్ట్ ఎగ్జాంపుల్స్ అయితే చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ బబుల్ సార్ట్ కి ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ సపోజ్ మనం తీసుకున్నాం 2, 3, 5, 1, 0, 6. ఓకేనా? ఇది సార్టింగ్ లో లేదు. ఓకేనా? అన్సార్ట్. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్స్ చేద్దాం. దీన్ని స్టెప్ బై స్టెప్ చేస్తే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? స్టెప్ వన్. ఓకే ఫ్రెండ్స్, స్టెప్ 1 యాస్టీస్ 2, 3, 5, 1, 0, 6. ఓకే, రాసుకున్నాం. ఇప్పుడు 2కి 3 కంపేర్ చేద్దాం. 2కి 3 కంపేర్ చేస్తే యాస్టీస్ అసెండింగ్ ఆర్డర్, తర్వాత 5, 1, 0, 6, తర్వాత 3కి 5 అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? నాట్ స్వాప్ జరగాల, ఇక్కడ జరగాల. ఓకేనా? ఇప్పుడు 5కి 1కి జరిగితే స్వాప్ జరిగింది. ఓకేనా? అందుకని 3, 2, 1, 5, 0, 6. ఎందుకంటే స్వాప్ జరిగింది. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే 5 కంటే 1 తక్కువ కాబట్టి ముందు రాసుకుంది. ఓకేనా? దట్ ఈస్ స్వాప్. ఓకే, తర్వాత అయిపోలే ఇంకా. తర్వాత ఒక రో కంప్లీట్ అయిపోవాలి మొత్తం. ఓకేనా? తర్వాత 5కి 1 కాబట్టి 5కి 0కి స్వాప్. ఓకేనా? 0 అనేది 5 కంటే తక్కువేగా, అందుకే 2, 0, 1, 0, 5, 6. ఓకేనా? ఇప్పుడు 5కి 6కి. ఓకేనా? ఈ రెండు స్వాప్ అవ్వవు, ఎందుకంటే 6 కంటే 5 తక్కువే కాబట్టి ఆర్డర్లోనే ఉంది. ఓకే, 2, 3, 1, 0, 5, 6. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ ఇస్ క్లియర్. ఈ ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లో లేవు, అందుకే కింద స్టేట్మెంట్ ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ సార్టింగ్ ఆర్డర్. It moves next step. Next step. Okay, next step. Okay, this sorting avvala, అందుకే నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవుతుంది. ఓకేనా? సార్టింగ్ అయ్యే వరకు. స్టెప్ 2 ఫ్రెండ్స్, స్టెప్ 2లో దాకా 2,
31056 ఓకేనా. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కంపేర్ చేద్దాం ఓకేనా. 2 3 స్వాప్ అయిందా, అవ్వాలా, స్వాప్ అవ్వాలా. 5 6 తర్వాత 3 1 స్వాప్ అయింది, ఎందుకంటే 3 అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి స్వాప్ అయింది. ఓకే 5 6 తర్వాత 3 0 స్వాప్. 2 1 0 3 5 6 3 5 స్వాప్ అయితే అవ్వాల. 0 3 5 6 5 6 స్వాప్ అయిందా అవ్వాల. 3 5 6 ఓకేనా. ఇక్కడ స్వాప్ అయింది, ఇక్కడంటే అసైనింగ్ మోడల్లోనే ఉన్నాయి కాబట్టి స్వాప్ అవ్వాలా ఓకేనా. దీంట్లో కూడా మొత్తం అయిందా, స్వాప్ అయిందా అవ్వాలా. ద నెక్స్ట్ ఎలిమెంట్, the elements are not sorting to move next step. ఓకేనా. మూవ్ నెక్స్ట్ స్టెప్ ఓకే. తర్వాత స్టెప్ 3 ఓకే ఫ్రెండ్స్. స్టెప్ 3లో ఇప్పుడు మళ్ళీ 2 1 0 3 5 6 ఓకే. మళ్ళీ స్టార్టింగ్ నుంచి 2కి 1కి కంపేర్ చేస్తే స్వాప్ అయింది. స్వాప్ అంటే 2 అనేది 1 కంటే ఎక్కువే కాబట్టి 1 ముందు వచ్చింది 2 0 3 5 6 ఓకే. తర్వాత 2కి 0కి స్వాప్, ఎందుకంటే 0 పెద్దదేగా, 0 తక్కువేగా 2 కంటే, అందుకే 1 0 2 3 5 6 ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 0 2కి 3కి ఓకే స్వాప్ అవ్వదు, ఎందుకంటే 2 కంటే 3 పెద్దదే కాబట్టి ఆర్డర్లోనే ఉంది, అందుకనే స్వాప్ అవ్వదు ఓకేనా. తర్వాత 5కి 6కి 3కి 5 కావాలి, అండ్ 5కి 6 కావాలి, అదే యాస్టీజ్ వచ్చింది ఓకే. ఓకే ఫ్రెండ్స్, యాస్టీజ్ వచ్చింది. ఇప్పుడు అసైనింగ్ ఆర్డర్లోనే రాలా, అందుకే ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ సార్టింగ్ to move the next step. To move the next step. ఫ్రెండ్స్, నేను ఈజీగా చెప్తాను, మీ ఫ్రెండ్స్ బీటెక్ చదివే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇవి. మీ ఫ్రెండ్స్లో ఉంటారుగా, వాళ్ళకి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈజీగానే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అయితే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్. అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్తాను, అంత డీప్గా కాకుండా మీకు అర్థమయ్యేలాగా అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంకా క్వశ్చన్ అయిపోలేదు, మూవ్ చేద్దాం. తర్వాత స్టెప్ 4 ఓకేనా. స్టెప్ 4 1 0 2 3 5 6 ఓకే. తర్వాత 1కి 0కి స్వాప్ ఓకేనా. 0 1 2 3 5 6 ఓకే. అసైనింగ్ ఆర్డర్లో వచ్చింది 1 2 స్వాప్ అవ్వాలి. 0 1 2 3 5 6 ఓకేనా, స్వాప్ అవ్వాలి ఓకే. లాస్ట్లో అసైనింగ్ ఆర్డర్ అయితే వచ్చేసింది, కరెక్ట్ ఆర్డర్లో వచ్చేసింది, పర్టికులర్ ఆర్డర్. సార్టింగ్ అంటే ఏం చెప్పాను మనం ఓకేనా. ఇందాక సార్టింగ్ అంటే ఏం చెప్పాము, సార్టింగ్ ఈజ్ యూజ్ టు ద అరేంజ్ ద డేటా ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ అని చెప్పాము. ఇప్పుడు బబుల్ సార్ట్లో పర్టికులర్ ఆర్డర్లో వచ్చేగా 0 1 2 3 5 6 ఓకే, ఆర్డర్లోనే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ ఇక్కడితో సరిపోయింది ఓకేనా. తర్వాత వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో బబుల్ కాకుండా బబుల్ సార్ట్ చేసాం, నెక్స్ట్ వీడియోలో అయితే సెలెక్షన్ సార్ట్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో ఇన్సెక్షన్ సార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్. మన వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ బీటెక్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.